కర్నూలులో మద్యం దుకాణదారులు లిక్కర్ ఇష్టానుసారంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సమయాన్ని బట్టి మద్యం ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం షాప్ తెరవక ముందు ఒక రేటు, రాత్రి దుకాణాలు మూసాక మరో రేట్ ఫిక్స్ చేసి బ్లాక్లో విక్రయాలు సాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ కర్నూలు నుంచి అందిస్తారు. కర్నూలు జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అడుగడుగున ఏ గ్రామంలో ఎక్కడ చూసినా కానీ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలైతే జోరుగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే బెల్ట్ షాపులను తొలగించి పూర్తి స్థాయిలో యొక్క మద్యాన్ని కట్టడి చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క బెల్ట్ షాపులు అనేది దర్శనమిస్తున్న పరిస్థితి. ఒక క్వార్టర్ మీద 30 రూపాయలకు అదనంగా ఈ యొక్క ధరను కేటాయించి యొక్క అమ్మకాలు అనేది కొనసాగిస్తున్న పరిస్థితి. దీనితో పాటు ఈ యొక్క వైన్ షాప్ల దగ్గర అయితే సిట్టింగ్లను ఏర్పాటు చేసి మరీ మద్యాన్ని తాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క క్వార్టర్ బాటిల్ మీద సుమారుగా 10 రూపాయల నుండి 20 రూపాయల దాకా ఇష్టానుసారంగా ఈ యొక్క క్వార్టర్ బాటిల్ మీద అధిక ధరకు కూడా విక్రయిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మద్యం పాలసీని కొత్తగా ఏర్పాటు చేసి దోచుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే వైన్ షాపుల దగ్గర ఈ యొక్క సిట్టింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మద్యం బాటిల్ మీద కూడా అధిక ధరకు విక్రయిస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. ఎట్లా ఉందంటారు ఈ యొక్క అమ్మకాలు అనేది? సార్ వచ్చేసి 21 డేట్ చూడండి సార్. ఇక్కడ 21/5/2025 4 రోజులు మంది అమ్ముతున్నారు. తాగి మద్యం రాజులు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మద్యం క్వాలిటీ లేదు, వాళ్ళకి ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. నైట్ ఒక రేటు, డే టైం ఒక రేటు. మార్నింగ్ వచ్చినామంటే ఏదో డ్యూటీ పోయి ఉంటాడో ఏదో నొప్పులు తట్టుకోలేక వచ్చి ఏదో కొంచెం ఒక ఇంటి పెగ్ వేసుకొని పోదామని వస్తారు. వాళ్ళకు మళ్ళీ 50 రూపాయలు క్వార్టర్ మీద ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. పొద్దున కూడా ఎక్కడెక్కడ దొరుకుతుంటాయి కదా సైడ్లకి, 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు క్వార్టర్ మీద. సైడ్లకి 50 రూపాయలు తీసుకుంటారు. మామూలు పగులు అయితే మామూలుగా 150 రూపాయలు అమ్ముతుంటారు. ఇది ఓసీ అనేది సరే పెంచి 10 రూపాయలు పెంచి ఎక్కువ ఇచ్చినారు. కానీ ఎంఆర్పీ అని ఇప్పుడు అమ్ముతున్నారు. 2 రోజులైంది గతం కింద. ఎంఆర్పీ రేటు లేదు, 10 రూపీస్ ఎక్కువ తీసుకుంటుండే. ఈ 2 రోజులు అయింది ఎంఆర్పీ రేట్ ఇస్తున్నాడు 300. ఇది కానీ 320 తీసుకుంటుండ్రి. 2 రోజులు అయింది. అంటే ఇంకా తగ్గించాలా కానీ ఎక్కిస్తున్నారు 10 రూపీస్ పెంచుతున్నారు కానీ ప్రభుత్వం అనేది తగ్గించాలా. ఇప్పుడు క్వార్టర్ మీద అదనంగా ఎక్కువ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అంటారు? ఎందుకంటే తాగుబోతు ఎక్కువ అయినారు కాబట్టి పెంచుతున్నారు. తాగకుండా ఉంటే పెంచరు కదా, వాళ్ళకి ఆదాయం కావాలా. ప్రైవేట్ లిక్కర్స్ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అంటాడు మేము కరెక్ట్, మేము అది ఇది అంటాడు. అసలు పెద్ద స్కామ్లు మీరే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని చూడండి. నిష్ఠారు జనాలు మీకు బుద్ధి చెప్పే టైం కూడా దగ్గరకు వచ్చింది. ఆ యొక్క పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసి మద్యం తాగిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఒక క్వార్టర్ నుండి హాఫ్ బాటిల్ నుండి ఫుల్ బాటిల్ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క రేటును, అది కూడా ఆ సమయాన్ని బట్టి కూడా అధిక ధరకు యొక్క మద్యాన్ని అమ్ముతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో యొక్క కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సామాన్య ప్రజానికం కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.